నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ప్రపంచంలో మంచి టూరిజం స్పాట్ ఏది అంటే టక్కున చెప్పే పేరు మాల్దీవులు. అయితే మాల్దీవులు ఇన్నాళ్ళు ఇండియా ఫస్ట్ అంటూ చెప్తూ వచ్చింది, కానీ ఇప్పుడు ఇండియా అవుట్ అంటుంది. ఆ దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాలేదు, కానీ మన దేశంపై విషం చిమ్ముతోంది. అయితే అది ఎంత ప్రమాదమో మాల్దీవులకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. భారత్ మద్దతు లేనిదే తమ దేశానికి ఆర్థిక మద్దతు ఉండదని గ్రహించి ఇప్పుడు భారత్లో బేరాసారాలకు దిగుతోంది. మనతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటే ప్రమాదమని మాల్దీవులకు ముందే తెలియదా? ప్రధాని లక్షద్వీప్ పర్యటనపై కామెంట్స్ చేయడం వెనుకున్న దేశం ఏది? అసలు ఈ రగడ ఎక్కడ మొదలైంది అనే విషయాలను యోయో వ్యూలో తెలుసుకుందాం. మాల్దీవులు దేశంలో మొత్తంలో 5 లక్షల జనాభా మాత్రమే ఉంటారు. పిట్ట కొంచెం కూతగనం అన్నట్లుగా చిన్న దేశమే అయినా మాటలు మాత్రం కొండంతో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇండియా టూరిజం కన్ను అంతా లక్షద్వీప్ పైయే పడింది. సోషల్ మీడియాలోనే కాదు, ఎక్కడ చూసినా లక్షద్వీప్నే కనిపిస్తోంది. ఇప్పుడు లక్షద్వీప్ పర్యాటక డెస్టినేషన్ గా మారింది. ఎప్పుడు లేనంతగా ప్రపంచం మన లక్షద్వీప్లను ఎందుకు లక్ష్యం చేసుకుంది? అయితే అందుకు కారణం ఎవరో కాదు, మన భారత్ ప్రధాని మోడీ. ఆయన లక్షద్వీప్లో చేసిన సాహసం, మోడీ సేద తీరుతూ సముద్ర సోయగాలను ఆస్వాదిస్తున్న దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా. ప్రధాని మోడీ కొంతసేపు లక్షద్వీప్ సముద్ర ఒడ్డున సేద తీరారు. తర్వాత మోడీ స్వయంగా కొన్ని సాహసాలు చేశారు. అంతేకాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొత్త ప్రదేశాలను సేద తీరేందుకు వెళ్లాలనుకునేవారు తమ లిస్టులో లక్షద్వీప్ ను కూడా చేర్చుకోవాలని కోరారు. అయితే మోడీ పిలుపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షించింది. చాలా వరకు పర్యాటకులు లక్షద్వీప్ బాట పట్టారు. అయితే ఇక్కడ మన దేశం, మన ద్వీపం అంటూ పర్యాటకాన్ని ప్రోత్సహించారు. కానీ ఎవ్వరిని కించపరిచినట్లు మాట్లాడలేదు, ఏ ద్వీపాన్ని తక్కువ చేసినట్లు వ్యాఖ్యానించలేదు. కానీ మాల్దీవులు మాత్రం మోడీ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. అయితే ఇందులో కారణం లేకపోలేదు. మాల్దీవులలో ఈ మధ్యనే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయితే కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మయుగ్ను ఇండియా ఫస్ట్ అనే నినాదాన్ని పక్కన పెట్టి ఇండియా అవుట్ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. మాల్దీవులతో పోల్చితే లక్షద్వీప్లు ఎందుకు పనికిరావని, అక్కడ ఉండాలన్నా ప్రకృతి పరంగా ఎంజాయ్ చేయాలన్నా ఎన్నో సమస్యలు ఉన్నాయంటూ పర్యాటకంలో తమతో పోటీ పడాలనుకోవడం ఓ భ్రమ అంటూ ప్రతి మోడీ వీడియోను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేసింది. రబీస్ అనే మాల్దీవుల ఎంపీతో పాటు మరో 2 మంత్రులు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు యావత్ భారత్ మండిపడింది. సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ మాల్దీవులు అవుట్ అంటూ ట్వీట్ చేశారు. అలాగే సెలబ్రిటీలు, క్రికెటర్లు, పలువురు ప్రముఖులు మాల్దీవులు బాయ్కట్ చేస్తున్నట్లు ట్వీట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మాల్దీవులకు టికెట్లు బుక్ చేసుకున్న టూరిస్టులు అంతా తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దీంతో మాల్దీవుల పర్యాటకానికి పెద్ద దెబ్బ తగులుతోంది. మరోవైపు భారత్పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాల్దీవులపై ఒత్తిడి పెరిగింది. దీంతో మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. వెంటనే భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన 3 సస్పెండ్ చేసింది. షియూనా, మాల్మా, హసాన్, జిహాన్లపై వేటు వేసినట్లు ఆ దేశ అధికార ప్రతినిధి ప్రకటించారు. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ఫలితం ఉంటుంది చెప్పండి? భారత్తో ఎందుకు పెట్టుకున్నామంటూ మాల్దీవుల ప్రభుత్వం ఇప్పుడు తల బాదుకుంటుంది. అయితే మాల్దీవులకు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఆ దేశానికి భరోసా భారతే. అయితే మాల్దీవులకు సైనిక పరంగా, ఆర్థిక పరంగా, పర్యాటక పరంగా ఆ దేశాన్ని అన్ని రకాలుగా అండగా ఉంటూ కాపాడుకుంటూ వస్తుంది భారత్. కానీ ఇప్పుడు ఇండియా అవుట్ బుసల కొడుతోంది మాల్దీవులు. అయితే మాల్దీవులు పుట్టింది మలయాళ భాష నుంచి, అందుకే మాల్దీవులు అనే పేరును పుట్టింది. మహా అయితే ఆ దేశ జనాభా 5 లక్షలు కూడా దాటదు. తిప్పి కొడితే భారతదేశ రాజధాని ఢిల్లీలో పావు భాగం ఉంటుంది. అలాంటి మాల్దీవులు ఎవరి అండ చూసుకొని ఇండియా అవుట్ అనే నినాదాన్ని ఎత్తుకుందని మాటలు వ్యక్తమవుతున్నాయి. అయితే మాల్దీవులు చైనా అండ చూసుకొని భారత్ను ఏదో చేద్దామని చూస్తుందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని అంటుంది అంతర్జాతీయ సమాజం. అసలు ఈ వివాదానికి కారణం ఆ దేశ అధ్యక్షుడు మయుగ్ను. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా మద్దతుదారుడైన మహమ్మద్ మయుగ్ను గెలిచారు. అయితే గెలిచిన వెంటనే మాల్దీవుల్లో ఉన్న భారత బలగాలను ఉపసంహరించుకోవాలని ఆర్డర్ చేశారు. ఇండియా ఫస్ట్ అనే నినాదాన్ని కూడా మారుస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇటీవలే చైనా కూడా వెళ్లారు. చైనాకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర సమాచార బలగాలు అంచనా వేస్తున్నాయి. చైనా స్నేహం కోసం పాకులాడుతుందన్న మాల్దీవులకు భారత్ 1988లో జరిగిన సంఘటనను గుర్తు చేస్తున్నారు. ఆ
సమయంలో భారత్ అండ లేకుంటే మాల్దీవుల్లో ప్రభుత్వ ఏర్పాటు మనుకడే కష్టమయ్యేది. ప్రపంచ దేశాలు సాయం చేసేందుకు ముందుకు రాకపోయినా భారత్ మాత్రం వెనుకడుగు వేయకుండా సహాయం అందించింది. సాధారణంగా మాల్దీవుల్లో అంతర్గత తిరుగుబాట్లు ఎక్కువ. దేశంలోనే ఓ వర్గం 100 మంది కిరాయి సైనికులతో తిరుగుబాటు చేసి దేశాన్ని తమ హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించారు. 1988లో ఓ రోజు తెల్లవారుజామున శ్రీలంక బోట్లలో మాల్దీవులకు చేరుకుని ఆ దేశంలోని కీలక ప్రదేశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాదాపుగా మాల్దీవులు కిరాయి సైనికుల ఆధీనంలోకి వచ్చింది. దీంతో అప్పటి అధ్యక్షుడు తమ దేశాన్ని కాపాడాలంటూ శ్రీలంక, పాకిస్తాన్, అమెరికా, బ్రిటన్లో సహాయం కోరారు. కానీ ఎవ్వరి సహాయం చేయలేదు. చివరిగా ఇండియా సహాయం కోరింది. ఇండియా కూడా వెంటనే స్పందించి కిరాయి సైనికుల నుంచి మాల్దీవులను కాపాడింది. అప్పటి నుంచి మాల్దీవులలో ఏ ప్రభుత్వం ఏర్పడినా ఇండియా ఫస్ట్ అనే నినాదాన్ని ఎత్తుకుంటాయి. అలాంటి మాల్దీవులు సడన్ గా ఎందుకు చైనా నినాదాన్ని ఎత్తుకున్నాయి? ఇక్కడ భారత్ మాల్దీవులు అవసరం, కానీ మాల్దీవులకు ఇండియా అత్యవసరం. ఎందుకంటే మాల్దీవులకు ఆర్థిక బలం పర్యాటకమే. పర్యాటకం లేకుండా మాల్దీవులకు ఆదాయం జీరో. అయితే మాల్దీవులకు భారత పర్యాటకులే ఆధారం. భారత్ నుంచి ఎక్కువగా మాల్దీవులకు వెళ్తూ ఉంటారు. కేవలం 5 లక్షల జనాభా ఉన్న మాల్దీవులకు 2 లక్షలకు పైగా పర్యాటకులను ఇండియానే పంపిస్తోంది. అయితే ఈ సంఘటన తర్వాత భారతీయులంతా తాము మాల్దీవులకు వెళ్ళమని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో దెబ్బకు ఆ దేశానికి పట్టిన చైనా వైరస్ వదిలింది. సారీ అంటూ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, వాటికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, భారత్లో ఎప్పటికీ స్నేహపూర్వకంగానే ఉంటామని మాల్దీవుల ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా భారత్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆ దేశ అధ్యక్షుడు మయూఖ్ను భారత్ పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్ మాల్దీవులు మధ్య వివాదానికి కారణం మయూఖ్ను అని ఆయన వెంటనే అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని ఆ దేశ మైనారిటీ పార్లమెంటు నేతల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మాల్దీవులు తమకు సమానమే అని, భారత్లో విడిపోమని తాము చెప్పలేదని చైనా ప్రకటించింది. ఈ క్రమంలోనే లక్షద్వీప్లో మౌలిక సౌకర్యాల కల్పనలకు దేశం పూనుకుంది. అక్కడ 5 స్టార్ హోటల్స్, విమానాశ్రయం, స్టాల్స్, గేమింగ్ ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది.